నందమూరి తారక రామారావు గారు అంటే సీనియర్ ఎన్టీఆర్. ఆయన అభిమానిని నేను. చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు చూస్తూ ఆయన్నే మరి గురువుగా మనం స్వీకరించుకుంటూ ఆయన అనుకరించుకుంటూ వచ్చేవాళ్ళం. డాక్టర్ నందమూరి తారక రామారావు గారు క్రమశిక్షణకు మారుపేరనమాట. అంటే నా చిన్నతనం నుంచి ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి బ్రహ్మాండంగా ఇదేను కాబట్టి ఆయన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశము ఇంచుమించుగా నేను వింటూ ఉండేవాడిని. ఆయన మేజర్ చంద్రకాంత్ షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చారు మహాలక్ష్మి హోటల్కి. అప్పటికి తెలుగుదేశం పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత అప్పుడు మోహన్ బాబు నిర్మాతగా వచ్చారు. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని నేను చూశాను. మా స్టూడెంట్స్ కొంతమంది చిన్నపిల్లలు వస్తున్నారు. రామారావు గారితో నేను మాట్లాడుతున్నాను. రామారావు గారు మిగతా అప్పుడు జయంతి గారు, ఆ తర్వాత శారద గారు. ఆల్రెడీ మేము 4 o'clockకి నేను మహాలక్ష్మి హోటల్కి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ మేకప్లో సెట్ వేసేసుకొని ఉన్నారు. రామారావు గారు కోటు వేసుకున్నారు చక్కగా. వీళ్ళు కూడా మంచి పట్టు చీరలు కట్టేశారు, పువ్వులు పెట్టేసుకొని ఎప్పుడు మేల్కొన్నారు వీళ్ళు. ఎప్పుడు వినడమే కానీ రామారావు గారు తెల్లవారుజామున 3 గంటలకే లేచి మేకప్ వేసేసుకుంటారు అని నేను విన్నాను. కానీ అసలు స్వయంగా నా కళ్ళతో నేను చూశాను అనమాట. ఏంటంటే అప్పుడు కూర్చున్నారు, ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ టైమింగ్ వాళ్ళ షూట్ వేరే చోట అనమాట. అందుకని శారద గారు, జయంత్ గారు నా కళ్ళ ముందే రామారావు గారు పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయిన తర్వాత రామారావు గారు మేమంతా కూడా మోహన్ బాబు గారు అంతా నడిచి వెళ్తుంటే ఆ ఎదురుకుండగా దేవీ చౌక్ చెందినటువంటి పిల్లలు, రాజమండ్రి పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళు వచ్చారు. ఎదురు వస్తుంటే మోహన్ బాబు గారు ఏమంటున్నారు, ఉండనివ్వండి డోంట్ కమ్ అన్నట్టు అంటున్నారు. రామారావు గారిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన ఏమంటున్నారు, లెట్ దమ్ కమ్ అని, రానివ్వండి అని గాడ్ బ్లెస్ యూ అన్నాడు. వాళ్ళు ఆయన పాదాలకు నమస్కారం చేస్తే. అంటే రామారావు ఒక బోళా శంకరుడు అనమాట. ఆయనకి క్రమశిక్షణకు మారుపేరు. ఆయన గురించి నేను విన్నది ఒకటి చెప్తాను. మెడ్రాస్ వీధుల్లో ఆయన కరెక్ట్గా తెల్లవారుజాము 3 o'clockకి, ఎందుకంటే నేను కూడా మెడ్రాస్ ఐఐటీలో చదివాను కాబట్టి కథల కింద చెప్పుకుంటారనమాట ఆయన గురించి. అక్కడ తెల్లవారుజామున 3 o'clockకి లేచేవారట. లేచి వాకింగ్కి వెళ్ళేవారు. వాకింగ్కి వెళితే ఎలా అంటే ఒక వీధిలోకి 3 నుంచి 3, ఇది వీధి చివరికి వెళ్ళడానికి 3:05 అయింది అనుకోండి. నెక్స్ట్ వీధిలోకి వాకింగ్ వచ్చేసరికి 3:05 నుంచి 3:10 అనుకోండి. అదే టైం, ఫిక్స్డ్ టైము ప్రతిరోజు చేసేవారు. అంత డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషి. ఒకవేళ గడియారాలు కనుక ఆగిపోతే ఆ ఇళ్లలో వాళ్ళకి ఎన్టీ రామారావు గారు ఆ వీధిలోకి వచ్చేసరికి 3:05 వస్తారు అని అంటే కరెక్ట్గా 3:05కే అంతే పెట్టేసేవారు. అలాగే 3:06 అవతల వైపు వీధిలో వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేసేవారంట, 3:10 అనుకోండి, 3:10 పెట్టేసుకునేవారు. అంత బ్లైండ్గా, అంత డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషి, క్రమశిక్షణ ఉన్నటువంటి మనిషి. అలాగే మనకి కాశ్మీర్లో షూటింగ్ జరుగుతోంది. ఆ కాశ్మీర్లో ఎన్టీ రామారావు గారు డ్రైవర్స్, ఎన్టీ రామారావు గారు పర్సనల్ మేనేజర్స్ వీళ్ళంతా కూడా నాకు ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో చాలామంది. అందువల్ల రామారావు గారు కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు వాకింగ్కి వెళ్ళారట. వాకింగ్కి వెళ్ళినటువంటి వ్యక్తి పొద్దున్నే వెళ్ళిపోతారు. అందరిలాగా మనకులాగా లేటుగా వెళ్ళేది ఉండదు. సమస్య 3 o'clock, దట్స్ ఆల్. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి రావట్లేదట 7 అయినా 8 అయినా. ఏమిట్రా బాబు ఏమైపోయింది రామారావు గారికి అని చెప్పేసి వీళ్ళు జాగ్రత్తగా వచ్చారట. వస్తే అక్కడ ఐస్ బర్గ్స్ ఉంటాయి కదా, అందులో వెళ్ళిపోతే ఐస్ ఫార్మ్ అయిపోతుంది. అంతా అక్కడ ఇరుక్కుపోయి ఆయన ట్రై చేస్తున్నారని అని బయటకు రావాలని. ఇంకా ఆల్మోస్ట్ ఓపిక అయిపోతుంటే ఎలాగో మొత్తం మీద ఈ నిర్మాతలు, ఇక ఈ టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా ఎలాగో లేపి ఆయన తీసుకొచ్చి బాగా చలిగా అయిపోయింది కాబట్టి, చల్లబడిపోయింది కాబట్టి బాడీని అంతా వార్మ్ చేసి చక్కగా ఆయన్ని ఇచ్చేసేవారు. తీసుకొచ్చేవారట. తీసుకొస్తే అప్పుడు రామారావు గారు ఏం జరిగింది, ఆయన ఒక 3 రోజులు ట్రీట్మెంట్ అయిపోయింది. అంటే వామ్గా ఉంచారు, బాగుంది. అంత తర్వాత మళ్ళీ 4వ రోజున వచ్చేసరికి కోటేసుకొని బయలుదేరిపోతున్నారంట వాకింగ్కి. ఎక్కడికి సార్ బయలుదేరుతున్నాడు, వాకింగ్ అన్నారనమాట. అంటే ఎన్టీఆర్ విల్ నెవర్ కాంప్రమైజ్, ఎన్టీఆర్ ఇస్ ఎన్టీఆర్, దట్స్ వై హిస్ నంబర్ 1 ఆల్వేస్. అలా రామారావు గారు ఏం చేశారు, చక్కగా వాకింగ్కి వెళ్ళిపోయారు. అంత డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషి, క్రమశిక్షణ, టైం మేనేజ్మెంట్ తెలిసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఆయన మహాభక్తుడు. అలాగే డ్యాన్సులు కూడా అప్పుడు ఎన్టీఆర్ స్టెప్స్ కూడా మనం చూడండి, ఆయన శ్రీకృష్ణుడిగా మనకి వేసినప్పుడు, ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువుగా వేసినప్పుడు మరి మేము వెళ్ళిపోయి అంతా కూడా హారతులు ఇచ్చేసేవాళ్ళం.
హారతలు ఇచ్చేస్తుంటే రాజమండ్రిలో మేము సినిమా థియేటర్కి వెళ్తే మరి ఎన్టీ రామారావు గారికి ఏమిట్రా నాయన సినిమాలో కృష్ణుడు వస్తే హారతి ఇచ్చేవారు. అలాగే రామారావు గారు మరి తపస్సు చేస్తుంటే రావణ బ్రహ్మగా ఆయన తపస్సు చేస్తూ దశముఖాలు ఆ 10 ముఖాలు కూడా ఇలాగా ఉంటే ఆ 10 ముఖాలు కూడా ఆయన గురించి నాకు ఒక ప్రొడ్యూసర్ చెప్పాడు, అశ్విని దత్ గారు, వీళ్ళంతా కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళ తోడల్లుడు కూడా శాప్ డైరెక్టర్గా చేస్తున్నటువంటి హనుమాన్ చౌదరి, వీళ్ళంతా కూడా. సో వీళ్ళు ఏమైందంటే రామారావు గారు ఇప్పుడు టెక్నీషియన్స్ లేరు కదా, 10 ఇలాగ చూడాలంట, 24 అవర్స్ అది చూడాలట. ఆ 24 అవర్స్ ఆ కన్ను ఆర్పకుండా 2 అవర్స్ చూడాలి. ఆ 2 అవర్స్ చూడకుండా ఉంటే కనుక కన్ను రెప్పేస్తే ఇవి 10 తలకాయలు డైరెక్షన్ రాదు, యానిమేషన్ రాదు. అలాగా మోర్ దాన్ 4 అవర్స్ ఆయన అలా కంటితో అలా చూస్తూ కళ్ళు ఎర్రగా అయిపోయినమాట. అంటే పట్టుదల పట్టాడంటే ఇంకా అంత ఇదనమాట. అలాగే గజ దొంగ సినిమా వచ్చినప్పుడు మేమంతా కూడా మేము స్కూల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేమంతా కూడా హాల్లోకి వెళ్ళి టికెట్లో నుంచుంటే మమ్మల్ని కుక్కేశారనమాట. దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ ఎన్టీఆర్. ఇంకా అరే మమ్మల్ని వదిలేండ్రా నాయన, మేము వెనక్కి వెళ్ళిపోతామన్నా సరే వెనక్కి దారి లేదు, ముందుకు దారి లేదు. కాబట్టి నిమ్మకూరికే కాదు, తెలుగు ఆంధ్ర రాష్ట్రాలకి తెలుగువారంటే ప్రపంచానంతటికీ కూడా తెలియజెప్పినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు. మీకు ఇక్కడ ఒక సంగతిని చెప్పాలా, ఎవరైనా ఇటీవల నేను చదివాను, 2 క్లాస్మేట్స్ మరి తిరుమలరావు గారును తర్వాత శ్రీనివాస్ గారిని ఇద్దరు కూడా వాళ్ళు చదివి ఒక క్లాస్మేట్స్గా స్కూల్ ఎడ్యుకేషన్లో చదివి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. సో నా చరిత్రలో నా ఒక ప్రొఫెసర్గా తిరుమలరావు గారు కూడా నాకు తెలుసు. హెచ్సియులో చదివేటప్పుడు పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్గా చేశారు సైబరాబాద్కి, ఆ తర్వాత విజయవాడ వెళ్ళారు, ఇప్పుడు డీజీపీగా ఉన్నారు గుంటూరుకి. అలాగే శ్రీనివాస్ గారు ఆయన క్లాస్మేట్ ఉన్నప్పుడు ఇద్దరు ఐపీఎస్లు చేశారంటే నాకు చాలా ముచ్చటేసింది. అలా ఎవరైనా క్లాస్మేట్స్ ఇద్దరు బాగా చదివితే ఐపీఎస్లు అవ్వచ్చు, ఇద్దరు ఐఏఎస్లు అవ్వచ్చు. ప్రజలు మద్దతు ఇవ్వాలి కాబట్టి ఇద్దరు కష్టం పడి ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎందుకంటే ప్రజలు ఇవ్వాలి కదా. ఆ తర్వాత ఇద్దరు మహా అయితే మినిస్టర్స్ అవ్వచ్చేమో, ఎంపీలు అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చేమో, కానీ సీఎంలుగా ఎవరు కాలేరు. అటువంటి ఇద్దరు సీఎంలు అయినటువంటి జోడీ ఎన్టీఆర్ జయలలిత గారిది. ఈ జయలలిత గారు కూడా ఆమె ఏం చేసింది, ఇద్దరు కలిసి సినీ రంగంలో హీరోయిన్లుగా వేశారు క్లాస్మేట్స్ లాగా. మళ్ళీ తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రంలో, ఈమె తమిళనాడులో చక్కగా వాళ్ళు ప్రజా బలంతో సీఎంలై మళ్ళీ ఒకే వేదిక మీద కూర్చున్నారు. సినిమా యాక్టర్లుగా హీరోయిన్ల మీద ఒకే వేదిక మీద కూర్చున్నారు, మళ్ళీ అలాగే ఇక్కడ సీఎంలు అయ్యి ఒకే వేదిక మీద కూర్చున్నారు. సో ఇటువంటి మెమరబుల్, అసలు మామూలుగా మనం మర్చిపోలేమన్నమాట, మెమరబుల్ సిచ్యువేషన్ ఇది. కాబట్టి ఇటువంటి గొప్ప డిసిప్లిన్కి మరో పేరైనటువంటి డాక్టర్ ఎన్టీ రామారావు గారికి జయలలిత గారికి ఎంత తేడా అంటే, జయలలిత గారు ఎంప్లాయీస్ అంతా స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మర్యాదగా ఒక వార్నింగ్ ఇచ్చింది, రాత్రికల్లా మీరు కనుక స్ట్రైక్ చేయకపోతే ఈవినింగ్ కల్లా ఐ విల్ డిస్మిస్ యూ ఆల్ అని చెప్పింది. 3,65,000 మంది ఉద్యోగస్తుల్ని నిమిషంలో డిస్మిస్ చేసి పడేసింది. వేరాజ్ ఎన్టీ రామారావు గారు ఆయన ప్రజా సంక్షేమం కోసం, స్ట్రైక్ల కోసం, పేద ప్రజల కోసం అడ్డంగా రోడ్డు మీద పడుకొని ఆయన ఒక పిచ్చాళ్ళలాగా ఆ ప్రభుత్వం నుంచే డిమాండ్స్ని తీసుకొచ్చాడు. అలాగే కాంగ్రెస్ పార్టీని లెఫ్ట్ హ్యాండ్తో కేవలం 9 monthsలో మళ్ళీ తిరగరాసిన చరిత్ర. ఇదంతా కూడా క్రమశిక్షణ వల్ల. యూత్ అనేది ఎలా నేర్చుకోవాలంటే శ్రీకృష్ణ కమిట్మెంట్. ఆయన శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా పాత్రలు వేసినప్పుడు ఆయన ఏం చేసేవారండి, ఆయన కనీసం నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవారు కాదు, అలాగే నేల మీద పడుకునేవారు. అంత దీక్షగా మరి చక్కగా ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజున శ్రీకృష్ణుడు అనగానే మనం డాక్టర్ ఎన్టీ రామారావు గారిని చూస్తాం, రాముడు అనగానే ఎన్టీ రామారావు గారిని చూస్తాం. అలాగే ఆయన విభిన్నతకి ఎప్పుడు కూడా డైవర్సిటీ ఈజ్ ద లా ఆఫ్ నేచర్ అని చెప్పేసి ఆయన విభిన్నత. విలన్ పాత్రలను కూడా ఆయన వేశారు. రావణాసురుడు పాత్రలు వేస్తే మీ క్రేజ్ తగ్గుతుంది, సూపర్ స్టార్, మీరు చాలా టాప్ హీరో అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఏం కేర్ చేయకుండా బృహన్నల పాత్ర, కొజ్జావాడి పాత్ర ఎవరిని వేస్తారండి, అర్జునుడి పాత్ర, ఆయన బృహన్నల పాత్ర వేస్తే నీ కెరీర్ ఎక్కడితో లాస్ట్ అని చెప్పినా సరే ధైర్య సాహసాలతో అన్ని టెస్ట్ చేసేవాడు, అన్ని చెక్ చేసేవాడు. బర్బరికుడు, ఇక ఆయన మైథాలజీని వాడినంతగా ఎవరిని ఆ స్టోరీస్ని వాడలేదు. బర్బరికుడు తీశాడు, తర్వాత ఈ యొక్క కృష్ణుడు, అభిమన్యుడు, అది అని లేదు, మొత్తం అన్ని పాత్రలు తీశాడు. ప్రమీల అర్జునీయం ఇట్లా అనమాట. కాబట్టి డాక్టర్ ఎన్టీ రామారావు గారిని మనందరం ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణకు మారుపేరుగా మనం ఆ క్రమశిక్షణ నేర్చుకొని ఆ కమిట్మెంట్, ఆ పసిపిల్లడి మనస్తత్వం, మాయ లేకపోవడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటే మనం ఆ బోళాతనం నేర్చుకుంటే మనం కూడా జీవితంలో పైకి వస్తాం. శుభమస్తు.